అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ డైరెక్టర్ షిరాజ్ మెహదీ. ఓ అందాల రాక్షసి నా మూవీ సినిమాని ఆడియో రైట్స్ అవ్వకుండా చేశారు. థియేటర్లో సినిమా రిలీజ్ పెడితే 100%లో 20% కూడా రిలీజ్ చేయకుండా చేశారు. నాకు తర్వాత రిలీజ్ పెట్టాను, దానికి కూడా సేమ్ ఇలాగే దెబ్బ కొట్టారు. థియేటర్ ఇస్తా అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లో ఇవ్వలేదు. మళ్ళీ రిలీజ్ పెట్టాను, మళ్ళీ ఇలాగే చేశారు. మళ్ళీ ఇప్పుడు రిలీజ్కి వస్తున్నాను. దాని గురించి ప్రెస్ మీట్ చేశాను. అందులో నేను ఒకటి చెప్పాను, మన సీఎం గారు డిసిప్లైన్గా ఉంటే ఈ బాధలు మనకి వచ్చేది లేదు, ఏ ప్రాబ్లం ఏ సమస్య మనకి రాదు. సీఎం గారు అంటే మన జగన్ గారు ఉన్నారు చూడండి, అలా ఉండాలి. ఈ స్టార్స్ ఏంటంటే చిన్న చిన్న థియేటర్ ఓపెనింగ్కి చిన్న చిన్న ఫంక్షన్లకి సీఎం గారికి పిలిపించుకొని పక్కన జస్ట్ ఆయన నిలబడితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనతో ఎలా పడితే అలా బిహేవ్ చేసుకోవచ్చు అనుకుంటున్నారు. కుదురుతుందా? అందరూ ఎర్రి ఉంటారా? ప్రతి ఒక్కడు అంతేనా? ప్రతి ఒక్కడు ఏలుగలా కనిపిస్తారా మీకు? ఏ ఒక్కరు కూడా పులి అయి ఉండొచ్చు కదా, అలాంటి బుర్ర లేదా మీకు? ప్రతి సినిమాని చంపేద్దామన్నా మీకు? ఆ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎందుకు ఉండి తెలుసా మీకు? ప్రతి ఒక్కరు అక్కడ పనిచేసేది ఒక్కటే, తెలుగు సినిమాల్ని చిన్న బడ్జెట్లో చేసిన వాళ్ళని చంపుతారు వీళ్ళు. ఎందుకు తెలుసా మీకు? ఇక్కడ స్టార్ ప్రొడ్యూసరే ఉండాలి, స్టార్ ఫ్యామిలీసే బ్రతకాలి. నెపోటిజం, మోనోపోలీ ఎంత ఉంది తెలుసా మీకు? అరే కళ్ళు తెరుచుకోండి, నేను చెప్పేది మీ అందరికీ బుర్రలో ఎక్కాలి. వాళ్ళు పెద్దగా చేయాల్సిన ఏది అవసరం లేదు. చిన్న అమౌంట్లో ఒక నోటీస్ ఎలా ఇష్యూ చేయాలో లీగల్గా, ఆ లీగల్ నోటీస్కి వీళ్ళు మనకి రెస్పాన్స్ ఇవ్వకపోతే వీళ్ళతో ఏం జరుగుతుందో నేను ఇప్పుడు నా విషయంలో చూపిస్తాను, ప్రతి ఒక్కరికి చూపిస్తాను. అది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి. అయిన తర్వాత నేను చెప్తున్నాను కదా, 1 కాదు, 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, ఇవన్నీ మొత్తం అందరూ కలిసి ఒక్కసారి గుంపులుగా వచ్చారంటే ఈ నెపోటిజం ఉందో వీళ్ళు బ్యాగులు సర్దుక్కొని ఊర్లకి పారిపోతారు. రాత్రి మొత్తం ఊర్లకి కూడా కాదు, ఎక్కడో ఫారెన్లో వెళ్ళి సెటిల్ అయిపోతారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది, లక్షల వేల కోట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. వీళ్ళు సంపాదించేది మామూలుగా కాదు. క్యూబ్, అరే 2,000కి ఒక ప్రొవైడర్ మనకి రెడీగా ఉన్నాడు, 2,000కి ఫుల్ క్వాలిటీ ఇస్తా అంటున్నాడు థియేటర్లో. అయితే ఆ 2,000కి మనకి ఇస్తున్నారంటే వీళ్ళకి అయితే ₹1,000 కూడా అవ్వదు. వాళ్ళు చార్జ్ చేసేది అంటే 12,000, మల్టీప్లెక్స్కి 16,500. అరే ఎంత రక్తం తాకుతున్నారు మీకు అర్థమవుతుందా? కనీసం నెలకి 100 కోట్లు వీళ్ళకి వస్తున్నాయంటే వీళ్ళు అబ్బా సొమ్మా ఎక్కడి నుంచి వస్తాయి? ఒక ఎగ్జిబ్యూటర్, ఒక డిస్ట్రిబ్యూటర్ ఎంత రాజాలా బ్రతకొచ్చు ఒక మంచి సినిమాని రిలీజ్ చేసి తెలుసా మీకు? ఆ సినిమాల్ని కిల్ చేసి డమ్మీ చేసి చివరికి మీకు ఏం లేకుండా చేసేది ఈ తెలుగు ఫిల్మ్ ఛాంబర్. అక్కడ కూర్చొని అన్ని ఆడేది ఆటలు వీళ్ళే. వీళ్ళకి నేను ఫైనల్ నోటీస్ ఇచ్చాను. ఇప్పుడు రేపు పొద్దున నాకు రెస్పాన్స్ రాకపోతే కోర్టులో ప్రతి ఒక్కడికి చూస్తా రావాలి. ఏ బాబు అయినా సరే కోర్టులోకి రావాలి. చెప్తా, వాళ్ళ పని చెప్తా, లీగల్గానే చెప్తా. తర్వాత వాళ్ళు చేసేది ఎంత ఘనకార్యం మొత్తం అందరికీ తెలిసేలా చేస్తా. ప్రతి ఒక్కరిది మైండ్ బ్లాక్ అయి ఉంది కదా, ప్రతి ఒక్కరిది మైండ్ ఓపెన్ చేస్తా, ప్రతి ఒక్కడికి తెలిసేలా చేస్తాను ఏం చేయాలో. అరే అన్ని నోటీసులు, లక్ష నోటీసులు వచ్చినాయి అనుకో, మీరు అడుక్కొని తినాలిరా. నిజంగా చెప్తున్నాను, జైల్లో బ్రతకాలి మీరందరూ. ఎందుకంటే ఒక్కసారి పవర్లో వచ్చానంటే సిబిఐ ఎంక్వైరీలు, ఈడీలు అన్నీ మీ వెనకాలే వదులుతాను. నిజంగా గుర్తుపెట్టుకోండి, అస్సలు మామూలుగా వదలను. మీకు అన్ని ఎంక్వైరీలు పెడతా మీ అందరి మీద, ప్రతి ఒక్కడి మీద ఎంక్వైరీలు పెడతాను. మామూలుగా ఎంక్వైరీలు పెట్టాను. ఎన్ని సినిమాల్ని చంపారు, ఎంతమంది మనుషుల్ని చంపారు మీరు. మళ్ళీ సిగ్గు లేకుండా వెళ్ళి ఫంక్షన్లో నుంచొని మేము 100 థియేటర్లు ఇస్తాం, 200 థియేటర్లు ఇస్తాం. మీ అబ్బసంరా అది మాట చెప్తే ఒక ప్రొడ్యూసర్కి, ఒక డైరెక్టర్కి ఒక మాట చెప్పాలంటే ఒక ఎగ్జిబ్యూటర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ చెప్పాలి. మీరు ఎవర్రా మీరు? ఉంటారు అంటే గుడ్డోళ్ళు ఉంటారు, కుంటోళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ స్టేజ్ ఎక్కి ఏది పడితే అది మాట్లాడతారు. అరే మీకు
కొంచెం కూడా సిగ్గురాదురా అలా నవ్వడానికి, అలాంటి ఫంక్షన్లకి వెళ్ళి నుంచడానికి? గుంటోళ్ళు ఎందుకు అంటున్నాను తెలుసా? ఎందుకంటే మీకు కనపడదు ప్రపంచం ఏంటో. ఏది పడితే అది వాగుతారు. పైగా వాళ్ళకి సన్మానం చేస్తారు. మనం సన్మానం చేస్తాం వాళ్ళకి. అరే రేపు పొద్దున ఇవన్నీ కంటెంట్ బయట పడితే మీరు చేసేది, సినిమాల్ని చంపేది జనాలకి తెలిస్తే ఏం చేస్తారో తెలుసా మీకు? నేను చేయమని అనట్లేదు, ఎవరు చేయకూడదు కూడా. కానీ ఎలా చేస్తారో తెలుసా? ఈ దండాలు వేస్తారు కదా మీ మెళ్ళో, చెప్పులు దండాలు వేస్తారు రేపు పొద్దున. హైదరాబాద్లో ఏ షూటింగ్ కూడా జరగడానికి ఇవ్వరు. తెలంగాణలో స్పెషల్ ఇవ్వరు. తెలంగాణలో పిచ్చోళ్ళు, నిజంగా చెప్తున్నా నేను మీకు. మంచిగా ఉన్నంత వరకు చాలా మంచి తెలంగాణ అనేది ప్రాంతం గురించి మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, మీరు గతం మర్చిపోయారు. గతం గుర్తు చేసుకోండి. అర్థమైందా? ఏ స్టార్ది సినిమా ఆడనివ్వలేదు ఇలా తెలంగాణలో. అర్థమైందా? ఆపేశారు. తెలంగాణలో షూటింగ్లు ఆపేశారు. తెలంగాణలో షూటింగ్లోకి వెళ్ళి కెమెరాలు పగలు కొట్టారు. కనీసం నా సినిమాకి కూడా అలాగే వచ్చి కెమెరా పగలు కొట్టారు. ప్రూఫ్లు ఉన్నాయి రాబోయ్ నా దగ్గర. పెద్ద పెద్ద హీరోయిన్ని కొట్టారు షూటింగ్లకి వెళ్ళి, తెలుసా మీకు? అరే అంత మెంటల్ ఎందుకు లేపుతున్నారా? మెంటల్ రారా మీరు? బుద్ధి లేదురా మీ అందరికీ? అని అంత పెద్ద వాళ్ళు అయ్యారు. మీరు ఎలా అయ్యారా? అసలు ఎవరు చేశారా మీకు? పిచ్చోళ్ళరా మనోళ్ళు, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు బుద్ధి వస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ రోజులు, మీ కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. అర్థమైందా? మంచి చెప్తున్నా మీ అందరికీ. ప్రతి ఒక్క సినిమాది అన్ని రైట్స్ సేల్ అవ్వాలి. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఓవర్సీస్, శాటిలైట్, ఓటీటీ, ఆడియో రైట్స్, సబ్సిడీ రావాలి చివరికి. అర్థమైందా? సబ్సిడీ ఇవ్వాలి. చిన్న ప్రాంతంలో సబ్సిడీ ఉంది. ఏ మొహంతో వచ్చి నుంచొని సన్మానం చేపించుకుంటారా మీరు? ఇదిగో నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, కళ్ళు తెరుచుకోండి. ఎగ్జిబ్యూటర్ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, ఏ ప్రాంతం అయినా, ఆంధ్ర, తెలంగాణ అనేది మాకు ఫీలింగ్ లేదు, మీకు ఫీలింగ్ లేదు. కానీ వీళ్ళకి తెలియాలి. అందుకే నేను అలా మాట్లాడాను. అది వదిలేండి. నాకు పర్సనల్గా ఎవరితో ఏ గొడవ లేదు. ఏ బాబుతో లేదు, ఏ గారుతో లేదు, ఎవరితో లేదు. ఏ గొట్టంగాడితో నాకు ఏ గొడవ లేదు. కానీ పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఏదైతే పవర్ ఇక్కడ తీసుకొని కూర్చున్న వాళ్ళు, హైదరాబాద్లో ఛాంబర్ అయితే ఏదైతే ఉందో నేను వాళ్ళకే చెప్తున్నా. అంతే తప్ప నాకు ఎవరితో ఏ ప్రాబ్లం లేదు. ఈ సిస్టంతో నాకు ప్రాబ్లం. ఈ సిస్టమ్ గురించి నాకు ప్రాబ్లం. ఆ సిస్టమ్ సరి చేయాలా, లేకపోతే ఈ సిస్టమ్ని క్లోజ్ చేయాలా, ఒకటే. అర్థమైందా? నేను ప్రతి ఒక్కరికి తెలియజేశాను. దిల్ రాజు గారికి, మన సురేష్ బాబు గారికి, మన భరత్ భూషణ్ గారికి, అందరికీ. భరత్ భూషణ్ గారితో కౌన్సిలింగ్లో కూడా రాదు ఆయన. కానీ చెప్పా ఆయనకి, ఒక మాట చెప్పాలి కదా, ఏదో అయ్యారు కదా ఆయన. అక్కడే ఆంధ్రాలోని అక్కడ మన సీఎం పార్టీలను తిరగని ఆయనకి పర్లేదు, తిరగండి సార్, అక్కడే సన్మానాలు చేయించుకోండి, ఇక్కడ రావద్దు మీరు, అవసరం కూడా లేదు. అస్సలు మా ఇండస్ట్రీకి మీలాంటి వాళ్ళు అవసరం లేదు. మా ఇండస్ట్రీకి ఏమంటారు, ఒక ఇది మట్టి పట్టింది అంటారు కదా, నిజంగా వీళ్ళు మన ఇండస్ట్రీకి మట్టి పట్టినట్టే. ఇంకా వన్ మోర్ థింగ్ సురేష్ బాబు గారు, ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ నైస్లీ, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. I don't have any personal problem with you, any personal issue with you, but the thing is that you are holding a good position in Telugu Film Chamber, which you don't deserve it. Really, you should not be there. You just leave that position and go and produce the movies. You are a good producer, okay, no doubt. You have a good you are a good producer. You have a good life. You can produce a good movies, okay. You can give a good entertainment to our industry, to our people, to our culture. You can do very good things in that, but you are not suitable to Telugu Film Chamber, okay. You are not a president, because president has to come to the Telugu Film Chamber daily, if not daily, weekly, twice or thrice, okay. He have to check everything, whatever issue is going on in Telugu film industry, then only we call the president. You are not a president, okay. So don't mind, please. I don't have any problem with you, but I'm requesting only one thing: just resign yourself and you can leave as soon as possible, okay. I don't want to put any legal case on you, okay. You have a very good name, so I'm requesting you to resign yourself and you can go your way. You can live your life very happily.
You don't need to involve in this all, because you are playing the very dirty politics in Telugu film industry, which we don't want. Okay, we also have a life. Okay, we all have like hopes. Okay, we also want to like work in Telugu film industry. We are very happy. So you're destroying our dreams, you're killing us, okay, which we don't want, sir. So I'm humbly requesting you, just leave Telugu Film Chamber position. Okay, as a president you're working there, you just resign yourself and give that position who can help to Telugu film industry, who can make Telugu film industry fantastic, because you are doing the disaster thing, so which we don't want. Okay, sir, this is my humble request to you. That's it. And apart from this, మీరందరికీ చెప్తున్నాను, మీకు మీ అందరితో నాకు ఎవరితో ఏ ప్రాబ్లం లేదు. మీరు మీ హ్యాపీగా మీరు మీ లైఫ్ లీడ్ చేసుకోండి. ప్రసన్న కుమార్ గారు, అశోక్ కుమార్ గారు, మన నాగవంశీ గారు, మన భరత్ భూషణ్ గారు, మన సురేష్ బాబు గారు, అందరూ రిజైన్ చేసి మీరు వెళ్ళిపోండి. ఇక్కడ హైదరాబాద్లో తెలుగు ఛాంబర్ ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి మన వాళ్ళని పెట్టండి, తప్పులేదు. ఎవరైతే ఆ పెయిన్ని ఫీల్ అవుతున్నారు, సినిమా బిజినెస్ అవ్వకపోతే, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరైతే ఎగ్జిబ్యూటర్ గురించి ఆలోచిస్తున్నారు, ఎవరైతే ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నాడు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టండి. మన ఓట్లు కూడా ఇస్తే అలాంటి వాళ్ళకి ఇవ్వండి. మీరందరూ కూడా, మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ, ఇది చాలా సీరియస్ విషయం, ఇది చిన్న విషయం కాదు. మనం అందరం చచ్చిపోతున్నాం సార్. ఎందుకు సార్? మనం ఏం తప్పు చేసామని మాకు హోప్స్ లేవా? మనకి ఆశలు లేవా? మనకి బ్రతకాలని లేదా సార్? ఉన్నాయి సార్, ప్రతి ఒక్కరికి ఉంటాయి సార్. కానీ వీళ్ళు చంపుతున్నారు సార్. అయితే అలాంటి వాళ్ళు మనకి వద్దు. అంటే ఇప్పుడు నేను ఆవేశపడుతున్నాను, కోపడుతున్నాను, వీడియోలు తీస్తున్నాను, నాకు అవసరమా సార్? అవసరం లేదు, నాకు టైం లేదు అంతా. నా లైఫ్లో నేను ఎక్కడో ఎప్పుడు తిరుగుతానో నాకు కూడా తెలీదు. ఇప్పుడు నేను ఇక్కడ బ్రహ్మగుడికి వచ్చాను. నేను వీళ్ళు అయితే పేరు కూడా వినలేదు అనుకుంటా. రాజస్థాన్ పుష్కర్లో ఉంటుంది, ఇక్కడున్నా నేను. ఎందుకు? ప్రశాంతత ఉండాలని, అంతే సార్. మనకి మైండ్ ఎప్పుడు డిస్టర్బ్గా ఉండకూడదు. వీళ్ళు చేసే పొలిటిక్స్కి మైండ్ డిస్టర్బ్గా ఉంటుంది, ఏ మనిషి అయినా సరే. అది ఎప్పుడు రాకూడదు. ఏ మనిషికి ఏ డిప్రెషన్ రాకూడదు. అందరూ బాగుండాలి, అందరూ మంచిగా ఉండాలంటే మన ఇండస్ట్రీలో జరగాల్సిన ప్రజెంట్ పనులు ఇవే ఉన్నాయి. అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ సినిమా పేరు, సినిమా టైటిల్, సినిమాకి ఏం ప్రాబ్లం జరిగిందో ప్రతిదీ వీడియో తీసి నాకు పెట్టండి, లేదా మీరే పోస్ట్ చేసుకోండి ప్రతి గ్రూపులో. నా నంబర్ కావాలంటే 9115995456 నా నంబర్. ఎప్పుడైనా మీరు కాల్ చేయండి, రాత్రి ఎంత అయినా, లేట్ పర్లేదు, 12 వరకు మ్యాక్సిమం. మళ్ళీ మార్నింగ్ 5 o'clockకి నేను అవైలబుల్ వచ్చేస్తా. మీరు ఎప్పుడైనా నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఈ సినిమాది ప్రాబ్లం నేను 100% నా తరపు నుంచి నేను సపోర్ట్ చేస్తా. దేవుడు దేవుళ్ళ నాకు ఎంత ఉంటే నేను 100% మీ అందరికీ సపోర్ట్ చేస్తా. ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి వీడియోలు తీయాలి, మీ సినిమా ప్రాబ్లమ్స్ చెప్పాలి. ఒక ఆర్టిస్ట్గా మీరు ఎందుకు రాలేకపోతున్నారు మీకు అర్థం కాదు. ఒక డైరెక్టర్గా మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు మీకు అర్థం కాదు. మీరు సినిమా తీసినా కూడా ఎందుకు బాధపడుతున్నారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు అర్థం కాదు. అయితే అన్నిటికీ పరిష్కారం ఒకటే, మీరు వీడియోలు తీయండి, సినిమా పేరు చెప్పండి, కంటెంట్ మాట్లాడండి, వేస్ట్ మాటలు మాట్లాడొద్దు. ఒకటే, ఛాంబర్కి నోటీస్ ఇవ్వాలి. ఎందుకంటే ఒకటి కాదు, 1,00,000 నోటీసులు వెళ్తేనే ఈ ఛాంబర్ దారికి వస్తుంది. ప్రతి ఒక్కరు దారికి వస్తారు. ఉన్నవాళ్ళు పొజిషన్లు వద్దు, మాకు ఏం వద్దు, మాకు ప్రశాంతత కావాలని చెప్పేసి వెళ్ళిపోతారు. ఎవరూరికి వాళ్ళు వెళ్ళిపోతారు, మనకి ఇబ్బంది పెట్టరు. మనం బాగుండాలంటే ఏదో ఒకటి పోరాటం చేయాల్సిందే. పోరాటం మా కేసీఆర్ గారు చేయకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ అనేది ఫామ్ అయ్యేది కాదు. అర్థమైందా మీ అందరికీ? అయితే ఏ విషయంలో అయినా సరే మనం ఎదగాలంటే మనకి 100% ఇది ఇంప్లిమెంట్ రావాలంటే మీరే హీరో. ఏ బాబు రాదు మీకు, ఎందుకంటే మన వెనకాల ఎవడు బాబులు లేవు. మనకి మనమే రావాలి, మనమే చెప్పుకోవాలి, మన బాధ చెప్పుకోవాలి. నేను ఇండస్ట్రీ మానేస్తున్నాను కానీ మంచి చేసి వెళ్తా, అందరికీ మంచి చేసి వెళ్తా. గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ మంచి జరుగుద్ది నా వల్ల, దేవుడు దేవుళ్ళ నా వల్ల. నేను ఎవరిని కాదు, నేను చిన్న ఒక నార్మల్ ఒక చిన్న పర్సన్. నేను డైరెక్టర్ కాదు, హీరో కాదు, నేను ఏది లేదు, నా పొజిషన్లో లేదు అనుకోండి చెప్పేసి నేను చేయట్లేదు. నేను చాలా నార్మల్ పర్సన్, నాకు ఇవన్నీ వద్దు. కానీ అందరికీ మంచి జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే ఈ బాధ నేను సఫర్ అయ్యాను సార్. ఎవడు ఈ బాధ సఫర్ అవ్వద్దు, అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి.
ట్యూబ్ యూఎఫ్ఓ రేట్లు తగ్గాలి, సబ్సిడీ రావాలి, ఓటీటీ, శాటిలైట్, థియేట్రికల్, ఆడియో రైట్స్ అన్నీ సేల్ అవ్వాలి సార్. ప్రతి దానికి రూపాయి రావాలి, మనకి అందరికీ రావాలి. చిన్న చిన్న బడ్జెట్ నుంచి పెద్ద పెద్ద బడ్జెట్ వరకు అందరికీ రావాలి. పెద్ద సినిమాలకి నాకు ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే పెద్ద సినిమాలు ఆడితేనే మన ఇండస్ట్రీలో మనం ఏ కంట్రీకి వెళ్ళినా నేను జస్ట్ సినిమా పేరు చెప్తే గుర్తుపడతారు. ఆ విషయంలో నేను ప్రౌడ్గా ఫీల్ అవుతా, హ్యాపీ నిజంగా. కానీ అలాని అనుకొని వీళ్ళు మనకి చంపడం కూడా నేను యాక్సెప్ట్ చేయను. అందుకే నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను చెప్పిన మాటల్ని కొంచెం ఆలోచించండి, కొంచెం టైం తీసుకొని విన్నాక నా మాటల్ని మీరు అర్థం చేసుకొని, అరే మా తమ్ముడు, మా బ్రదర్, మా అన్నయ్య కరెక్ట్గా మాట్లాడాడు, చలో మనం కూడా పోదాం, మనం కూడా ఇదే చేద్దాం అని చెప్పేసి మీరు ముందుకు వచ్చేయండి. తర్వాత చెప్తున్నాను కదా, దేవుడు మీతో ఉంటారు. మీరు ఏ మంచి పని చేసినా దేవుడు మీతో ఉంటారు, మంచి జరుగుద్ది మీకు. నేను 100% మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నాను. అందుకే అందరికీ నేను చెప్పేది ఒకటే, నాకు ఎవరితో, మళ్ళీ చెప్తున్నాను, నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు. అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి.